10 టీవీ న్యూస్. కృష్ణా జిల్లా పెడనలో షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నా మీ కొడుకు వచ్చిందా? అక్క మీ కొడుకు వచ్చిందా? తమ్ము మీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు కొట్టేశాడు చంద్రబాబు గారి కొడుకు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు గారిని అడగండి, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనది. ప్రత్యేక హోదా లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? పరిశ్రమలు వస్తాయా మన రాష్ట్రానికి? ప్రత్యేక హోదా మనకు అంత ముఖ్యమని తెలిసి కూడా బీజేపీ వాళ్ళు మనకు అన్యాయం చేస్తూ ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేస్తుంటే చంద్రబాబు గారు ఏం చేశారు? సంతోషంగా 4 ఏళ్ళు వాళ్ళతోనే హోదా వద్దులే, ప్యాకేజీ ఇవ్వండి, నేను కమిషన్లు తీసుకుంటా అని 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేశాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందేమో హోదా మాకు 10 ఏళ్ళు సరిపోవు, 15 ఏళ్ళు కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ ముద్దు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక హోదా ఏమంటాడో చంద్రబాబు గారు ఆయనకు కూడా తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. చంద్రబాబు గారిని 2 నాలుకల ధోరణి. అందుకే ఇలా 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 అంటూ ఉంటాడు. నాకు 2 నాలుకలు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు కదా. ఇలా 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 అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నమాట. ఈయన మార్చే రంగులకి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బ్రతికే ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరీ పెట్టి యువకులను జాగృతం చేశారు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు మొత్తం అంతమంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. నిరసనగా అంతమంది ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పండి. ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ ప్యాకేజీ కాదు హోదాయే కావాలి అని యూటర్న్ తీసుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండకపోతే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాకపోతే ఈరోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకునే వాళ్ళ. కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఆయనకు నిజం చెప్పే దమ్ము లేదు. ఆయన నిజం ఇంకొక కారణం కోసం కూడా చెప్పరు. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం మాట్లాడరు.
గుర్తుపెట్టుకోండి. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం చెప్పరు. ఇప్పుడు చంద్రబాబు గారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కలిశారు అని పెద్ద పెద్ద మాటలు పౌరుషం గురించి, రోషం గురించి, ఆయనకు సూట్ అవ్వని మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఇదే కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా ఇదే కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. అప్పుడేమైంది చంద్రబాబు గారి పౌరుషం? నిద్రపోయిందా లేక చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే పులైపోదు. పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కాదనుకొని సింగిల్ గానే బయటకు వచ్చాడు. అదే పౌరుషం అంటే, అదే రోషం అంటే. చంద్రబాబు గారు ఆ పౌరుషం గురించి మాట్లాడేది సొంత మామకు తండ్రి లాంటి వాడికి వెన్నుపోటు పడిచి ఆయన అధికారాన్ని, ఆయన కుర్చీని లాక్కున్నవాడా పౌరుషం గురించి మాట్లాడేది? మాకు కేసీఆర్తో పొత్తు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు గుంపుగా కాంగ్రెస్ వాళ్ళను, జనసేన వాళ్ళను అందరినీ గుంపులుగా తెచ్చుకున్నాడు. సింహం ఎవరో, నక్కెవరో జనాలకు బాగానే అర్థమైంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, డబ్బులు ఇస్తారు, మీ ఓటు కొనడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. ఎందుకో తెలుసా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎంత ఫీజు కట్టారో అంత ఫీజు చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటికి వస్తే అడగండి, ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు. ఈ 5 ఏళ్లలో ఏ తల్లిదండ్రులు అయితే ఆడపిల్లలను కన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే అడగండి, ముందు ఆ బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికల్లోపు అది కూడా ఇమ్మని తెలుగుదేశం వాళ్ళని అడగండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అది కూడా ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి. ప్రతి ఇంటికి 2,000 ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. లేకపోతే 2,000 ఇస్తామన్నారు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే అడగండి, ముందా బాకీ సంగతి ఏమిటి, ముందా బాకీ సంగతి తేల్చండి అని అడగండి. రైతులకి రుణమాఫీ అని, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అని, చేనేతలకి రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కానీ మీ ఓటు మటుకు అమ్ముకోకండి. చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీ బాకీ తీర్చలేడు.
చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేడు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు ప్రజల బాధ్యత ఆయనది కదా, ప్రజల బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనది కదా. ఈ 5 ఏళ్ళు లోకేష్ బాధ్యత మాత్రమే ఆయన తీసుకున్నట్టు లోకేష్ కోసము హెరిటేజ్ కోసమే పనిచేశాడు చంద్రబాబు గారు. ప్రతి దాంట్లోనూ కరప్షనే, ప్రతి దాంట్లోనూ అవినీతే, ప్రతి దాంట్లోనూ లూటీ చేశారు. తండ్రి కొడుకులు కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశారు. మళ్ళీ మోసపోకండి. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని తిరుగుతున్నాడు. నమ్ముతారా? మన భవిష్యత్తును పొరపాటును కూడా వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారారూప రాక్షసులు వీళ్ళు, జాగ్రత్త. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు మళ్ళీ రాజు అవుతాడు. రైతులకి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కోసం మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తారు.